రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే వనరులు చూశాం. తీర ప్రాంతం 1000 కిలోమీటర్లు, పోర్ట్లు, డీప్ వాటర్ పోర్ట్లు, ఈస్ట్ కోస్ట్, సెంట్రల్ ప్లేస్. అమరావతి 2000 సంవత్సరాల కంటే ముందు లాజిస్టిక్స్ హబ్గా పనిచేసిన ప్రాంతం ఇది. అందుకే పేరు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి తక్కువ ఖర్చుకు ఇంధనం దొరికేది భారతదేశం అవుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది ప్రపంచానికి. అది ఇన్నోవేట్ చేస్తున్న సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సోలార్ ఎనర్జీ రెవల్యూషన్ కోసం సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. విలేజ్ లెవెల్లో కరెంటు సోలార్ ఉత్పత్తి చేసి స్టోరేజ్ కూడా తయారు చేసి అవసరమైతే అనుసంధానం చేయడం, లేకుంటే అది అక్కడనే లోకల్ గ్రిడ్ తయారు చేయడం. దీనివల్ల ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిపోతాయి, ఖర్చు తగ్గుతుంది. ఇది ఒక రెవల్యూషన్ వస్తుంది. దాని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తుంది.